గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే బంగాది. ఈరోజు December 13, టైం వచ్చేసి 9:20 అవుతుంది. సో ఇప్పుడు మనం వెళ్ళేది, ఇప్పుడు నేను ఉన్నది ఏంటంటే మన వక్తల కొలంబో నుంచి నువారా ఎలియా, సీతమ్మని రావణాసురుడు ఎక్కడ బంధించిండో ఆ ప్లేస్కి వెళ్తున్నాం. ఆ ప్లేస్, దాని తర్వాత రావణాసురుడి వాటర్ ఫాల్స్, వ్యూ పాయింట్, రావణాసురుడి ఆ పుష్పక విమానం ఎక్కడైతే పార్క్ చేస్తాడో అది ల్యాండింగ్ స్పాట్ అనమాట అది. సో ఇంకొన్ని ఆ కేవ్స్ అన్నీ మొత్తం కంప్లీట్గా ఈ 2 డేస్లో అయితే చూద్దాం. సో నేను వెళ్ళేది మన బండి డిస్కవరీ పైన, శ్రీకర్ బండి. అండ్ బట్టలన్నీ దీంట్లో పెట్టేసిన. అండ్ ఈ బ్యాగ్లో ల్యాప్టాప్, మన గ్యాడెట్స్, గోప్రో, చార్జెస్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ హెల్మెట్ అయితే మౌంట్ చేసినాం దీనికి. రైట్, గోప్రో మోడ్కి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడు మనం వెళ్ళేది, ఇప్పుడు ఉండేది వక్తల అనే ప్లేస్లో ఉన్నాం. వక్తల నుంచి నువారా ఎలియా, సీతమ్మ వాటిక ఇక్కడే ఉంటుంది. నువారా ఎలియాకి ఎంత 157 కిలోమీటర్స్ ఉంది. 4 hours 26 minutes చూపిస్తుంది. ఓకే, చలో లెట్స్ గో. చలో ముందైతే పెట్రోల్ బంక్ వెళ్దాం, దాని తర్వాత రైడ్ అనేది స్టార్ట్ అవుతుంది. లంకా పెట్రోల్. ఓకే, సో మనకైతే ఫుల్ కొట్టిస్తున్నాం. ఫుల్ ఇంగ్లీష్, ఓన్లీ ఇంగ్లీష్. ఓకే, దీంట్లో 860 పడింది ఫుల్ ట్యాంక్. ₹860 పడింది మనకి. ఇదంతా వక్తల టువర్డ్స్ కొలంబో వెళ్ళే రూటు, అంటే స్ట్రైట్గా వెళ్తే కొలంబో, స్ట్రైట్గా వెళ్తే కొలంబో. అండ్ ఇప్పుడు మనము లెఫ్ట్కి వెళ్ళాలి. సో డిఫరెంట్ రూటు. ఓకే, మామూలుగా మనం కొలంబో రూట్ వెళ్ళినాం, నిగంబో రూట్ వెళ్ళినాం, నాకు అన్ని రూట్స్ తెలుసు అవి. బట్ ఇది ఫస్ట్ టైము లెఫ్ట్కి వెళ్తున్నాం, చూడాలి ఎట్లుంటుందో. సో స్లోనే పోదాం, ఎందుకు అంత స్పీడ్. సో మళ్ళీ లెఫ్ట్ అంటుంది అది. ఏదో మొత్తం కారడలోకి తీసుకొచ్చినట్టున్నది కంప్లీట్గా. అసలు ఏమో ఇది మొత్తం లోపల, విలేజ్ లోపల అనమాట. అంటే అవుట్స్కట్స్కి వెళ్ళే రూట్లోకి తీసుకెళ్తుంది. కొంచెం జాగ్రత్త ఉండాలి కాకపోతే, ఎందుకంటే అక్కడ వాళ్ళం కాదు కాబట్టి ఎవరైనా బండ్లు పోతుంటే వాళ్ళు వెనకాల పోవాలి. ఎందుకంటే సింగిల్గా ఉన్నా కాబట్టి. ఇప్పుడు ఇద్దరు ఉంటే పర్వాలేదు, సింగిల్గా ఉన్నాం, అందులోనూ బైక్ పైన. సో కొంచెం జాగ్రత్త చూసుకుంటూ పోవాలి అంతే, చేసేది లేదు. జరుగుతుంది, కొంచెం జాగ్రత్త ఉండాలి అంతే. ఓకే, హురాపి అంట ట్రైన్ స్టేషన్, హురాపి. ఓకే, సమ్ కైండ్ ఆఫ్ విలేజ్ లోకి అయితే వచ్చినాం. రైట్ టు దేవల్పారా. ఓకే, సో ఇక్కడ రూల్స్ చూడండి ఎట్లున్నాయో, ఘోరంగా ఉన్నాయి రూల్స్. ఖచ్చితంగా పాటించాలి. సిగ్నల్స్ మాత్రం అసలు చాలా అంటే చాలా ఉన్నాయి. దేని దానికి, స్ట్రైట్ వెయిట్ వాళ్ళకి 50 seconds, రైట్ వెయిట్ వాళ్ళకి 50 seconds. సో ట్రాఫిక్ సిగ్నల్స్ మాత్రం చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. అంటే ఇదంతా చైనీస్ ఇంప్లిమెంటేషన్ అనమాట. చైనీస్ వాళ్ళు వేసిన రోడ్లు, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే వీళ్ళు నడుచుకుంటున్నారు. సో ఓకే, ఇప్పుడైతే మనం మొత్తము ఘాట్ రోడ్స్ అనమాట, కంప్లీట్ ఘాట్ రోడ్స్, మొత్తం డీప్ ఫారెస్ట్ మధ్యలో ఒక రోడ్ కట్టినారు. అది ఆ రోడ్డు మొత్తం ఘాట్ రోడ్స్, పాములా ఉంది. లెఫ్ట్ రైట్.
బ్రెడ్స్ మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడ, చాలా ఫేమస్ అనుకుంటా బ్రెడ్ ఫ్యాక్టరీస్ చాలా ఉన్నాయి. ఫ్యాక్టరీస్ అవసరం లేదు, జస్ట్ నార్మల్గా కూడా చిన్న ఓవెన్లో కూడా మనం మేక్ చేయొచ్చు బ్రెడ్స్. చాలా సో ఫైనల్గా అయితే మనము నువేరా ఎలియా సీతామాత టెంపుల్కి అయితే వచ్చినాం. టెంపుల్ వెనకాల కనిపిస్తుంది కదా, కాకపోతే ఫుల్ ఫాగ్ అండ్ వర్షం చాలా పడింది. వర్షం ఇప్పటికైతే చాలా అంటే చాలా వర్షం. మా బండి ఇది చాలా ఫాగ్ ఉంది. లోపల పోవడానికి ప్రయత్నిస్తాం. లోపలికైతే వెళ్ళొచ్చు, ఎంట్రీ ఉంది. శ్రీరామ జయం, ఓకే ఎంట్రీ ఇదే. లోపలికైతే వెళ్ళొచ్చు. లార్డ్ హనుమా అదే రావణుడు సీతను ఎక్కడైతే బంధించినో ఆ ప్లేస్కి వచ్చినామో ఆ ప్లేస్ నేను చూపిస్తాను. అంటే ఇక్కడ యాక్చువల్గా కెమెరా ఎలా లేదు, బట్ నేను కొంచెం స్వామిని కొంచెం రిక్వెస్ట్ చేసిన బయట అయితే వీడియో తీసుకోమన్నాడు. ఎక్కడ చూపిస్తే కదా లోపల, ఈ లోపల ఉంటుంది అన్నమాట ప్లేసు. సో ఆ లోపల ఫొటోస్ నాట్ అలౌడ్. సో టెంపుల్ ఇది మొత్తం టెంపుల్ కంప్లీట్గా. Sri Lanka, Rama Sita Mata temple is only one and one temple in here, NUWARA, Sri Lanka NUWARA. Sita Mata captured this place Ravanan. Then Hanuman Anjaneya put there this place, and then Sita Mata Vatim river, this one, that river. And Sita Mata Rama Lakshmana churches here, and all country people come and visit this. Thank you. అశోక వనం మన శ్రీలంకలో నువేరా ఎలియా అండ్ నూరెలియా అని అంటారు, రెండు అంటారు. అండ్ ఆ ప్లేస్లో రావణాసురుడు సీతామాతని తీసుకొచ్చి అక్కడ దాచిపెట్టినట్టు అందరికి తెలుసు ఆ విషయం. అదే అశోకవనం, అది ఈ ప్లేసే. ఆ లోపల కనిపిస్తుంది కదా టెంపుల్. అంటే యాక్చువల్లీ అంతా అడవి ఒకప్పుడు, చాలా సంవత్సరాల క్రితం. బట్ ఇప్పుడు ఈ మోడర్న్ కల్చర్ ప్రకారం వీళ్ళు గుడి కట్టారు. ఇదే ప్లేస్లో రావణాసురుడి భార్య మండోదరిదేవి కూడా సీతామాతను కలిసింది ఇదే ప్లేసు. ఇంకా సీతామాత జాడని తెలుసుకొని రాముని ఆనవాలుగా ఒక ఉంగరం ఇచ్చింది కూడా ఇదే ప్లేసు, అశోకవనం ప్లేసే. ఇక్కడ మీరు చూడొచ్చు ఆంజనేయుడిది కాళ్ళ అచ్చులు. అండ్ ఇక్కడ వాటర్ పారుతుంది. ఇక్కడైతే ఆంజనేయుడి ఇంకొక పాదం కనబడటం లేదు, బట్ ఇంకోటి ఒడ్డుకుందైతే పాదం కనిపిస్తుంది, క్లియర్గా మీరు చూడొచ్చు. అశోకవనం అంటే ఇది సీతామాత రావణుడు ఇక్కడే దాచిపెట్టింది. సో టెంపుల్ బయట
అండ్ టెంపుల్ లోపల అయితే ఇలా పోవాలి, ఇది ఎంట్రన్స్. దాని కిందికి వెళ్ళాను నేను, చాలా బాగుంది. మన రామాయణంలో ఇంకొక పార్ట్ ఫినిష్డ్. సో మ్యాక్సిమం అయితే మన శ్రీలంకలో రావణాసురుడికి సంబంధించిన అన్ని కేవ్స్ అవన్నీ పోయినాం, ఇవన్నీ టెంపుల్ ఇవన్నీ. అండ్ ఇప్పుడు సీతామాత కూడా. సో నెక్స్ట్ ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉంటే చూద్దాం అప్పుడు. సో యా, నా కళ అయితే తీరిపోయింది. చలో.